ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండునుగాక. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మనకు బలమైన హామీని, నమ్మకాన్ని మరియు ఆత్మీయ విజయాన్ని తెలియజేస్తుంది. దీనిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దేవునికి మరియు సాతానుకు లేదా విశ్వాసులకు మరియు సాతానుకు మధ్య జరిగే యుద్ధం గురించి మనం వివరంగా పరిశీలించాలి. మన జీవితాల్లో శాంతిని, నిశ్చింతను మరియు భద్రతను కలిగించేది దేవుడే. దేవుడు మనం శాంతియుతంగా జీవించాలనుకుంటాడు, కానీ సాతాను ఎప్పుడూ కలహాన్ని, భయాన్ని మరియు బాధను కలిగించేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఈ వాక్యంలో దేవుడు సాతానును మన కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించునని చెప్పబడింది. ఇది యేసుక్రీస్తు సాతానుపై సంపూర్ణమైన విజయం సాధించాడని, సాతాను క్రీస్తును సిలువలో గాయపరిచాడు గాని క్రీస్తు తన మరణ పునరుత్థానం ద్వారా సాతానును పూర్తిగా ఓడించాడని, ఇప్పుడు విశ్వాసులు కూడా సాతానుపై అధికారాన్ని కలిగి ఉండి దేవుని శక్తితో సాతానును ఎదిరించగలరని తెలియజేస్తుంది. అలాగే యేసుక్రీస్తు కృప మనకు తోడై ఉంటుందని వ్రాయబడింది. ఈ మాట మన జీవితానికి ఎంతో ముఖ్యమైనదని మనం గ్రహించాలి. ఇది దేవుని ఆశీర్వాదాన్ని, మనకు అవసరమైన ఆత్మీయ బలాన్ని మరియు యేసుక్రీస్తుతో మనకు ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. కృప అనగా దేవుడు మనకిచ్చిన వరం. ఇది మన మంచి పనుల కారణంగా కాకుండా దేవుని ప్రేమ కారణంగా లభిస్తుంది. ఇది నిత్యం మన వెంట ఉంటుంది. కృప అనేది ఒకసారి లభించిన ఆశీర్వాదం మాత్రమే కాదు, ఇది నిత్యం మన జీవితాన్ని నడిపిస్తుంది. కొన్నిసార్లు మనం బలహీనపడినప్పుడు దేవుని కృప మనలను నిలబెడుతుంది. మనం దుఃఖంలో ఉన్నప్పుడు దేవుని కృప మనల్ని స్థిరపరుస్తుంది. కాబట్టి మనం దేవుని కృపను పొంది ఆ కృపలో నడవడం నేర్చుకోవాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులునై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకం చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయిచున్నాను అని. ప్రియులారా, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గల వారై ఉండుడి, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని. సహోదరి సహోదరులారా, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సమాధానకర్తయగు నీవు సాతానును మా కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించుదువని, నీ కృప మాకు తోడై ఉండునని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారమగుటకు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మమ్మను నింపమని
మేము కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకుంటూ ఒకరి ఎడల ఒకరమును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకుంటూ ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుటకు సహాయము దయచేయమని నీ దృష్టికి అనుకూలమైన దానిని మాలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ నీ చిత్త ప్రకారము చేయుటకు మమ్మను సిద్ధపరిచి మా ఆత్మయు జీవమును శరీరమును నీ రాకడి యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు నీవే కాపాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.